హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనకు మనుషులకు కాల్షియం ఏ విధంగా అవసరం అయితే అలాగే మొక్కలకు కూడా అలాగే అవసరం అండి. ముందు ప్రత్యేకించి పూల మొక్కలకు కాల్షియం అనేది ఉండాలి. మా మందార చెట్టు చూడండి, ఈ విధంగా కాల్షియం ఇబ్బంది అయ్యో మరి ఏంటిది, ఇది మొగ్గలు రావట్లేదు. ఇది సున్నం అండి. ఈ సున్నంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మనం ఆకులు కూడా, తమలపాకులో కూడా మనం యూజ్ చేస్తామండి. నోరంతా పండిపోతుంది అంటారు కదా. ఈ విధంగా మనము ఈ కాల్షియం దీంట్లో ఎక్కువగా శాతం ఉంటుంది కాబట్టి ఒక అర స్పూన్ తీసుకున్నానండి. దీంట్లో 1 లీటర్ వాటర్లో కలుపుకొని బాగా కరిగేంత వరకు ఉంచుకొని మనం మందార మొక్కలకు కూడా యూజ్ చేయొచ్చు. అలాగే కాల్షియం ఇంకొక ఐటమ్ కూడా ఉందండి, చాక్ పీస్ అండి. ఇది చాక్ పీస్ పౌడర్. మనం ఇది మొక్కగా ఈ వాటర్లన్నా కలుపుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఇట్లా తుంచుకొని ఒక్కొక్క మొక్కలో కూడా పెట్టేసుకోవచ్చు. అది నెమ్మదిగా ఈ మొక్క నుంచి ఈ కాల్షియం అనేది నెమ్మదిగా తీసుకుంటుంది. అందుకని నెమ్మదిగా తీసుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఈ చాక్ పీస్ పౌడర్ రూపంలో కూడా వాటర్లో కలుపుకొని కూడా చేసుకోవచ్చు. అలాగే మనకు గుడ్డు పెంకులు ఉంటాయి, అది మేము యూజ్ చేయం. కానీ మామూలుగా గుడ్డు పెంకులు కూడా, వాటిల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే పుల్లటి మజ్జిగలో కూడా మనకు కాల్షియం ఉంటుంది. దాంట్లో పుల్లటి మజ్జిగలో కాస్త నెమ్మదిగా చిలికేసి కాస్త ఇంగు వేసి మనం స్ప్రే రూపంలో చేసుకోవచ్చు, లేదంటే మొక్కలకు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ప్రస్తుతము ఈ కాల్షియం మనకు కొద్దిగా మొగ్గలు రాలిపోతున్నాయి, దానికి కాల్షియం తక్కువ పడింది అని చెప్పేసి నేను ఇది యూజ్ చేస్తున్నానండి. ఈ సున్నం నీళ్లు 1/2 స్పూన్ తీసుకున్నాను. ఈ సున్నం నీళ్లు సున్నం అంతా కరిగిపోయిందండి. ఇట్లా మొక్కలకు కొద్దిగా వేస్తే చాలు, ఎక్కువ అక్కర్లేదు. మనం మందార మొక్కలకు కానీ, గులాబీ మొక్కలకు కానీ, ఏ పూల మొక్కలకైనా మనది బాగా పనిచేస్తుందండి.